కేరళలో కొల్లాం జిల్లాలో సుమిత్ర అనే ఒక ఆవిడ ఉందంట. అయితే ఆవిడ బంగారు వస్తువుల్ని ఒక పాత కుక్కర్లో పెట్టి ఎప్పుడో పెట్టి మర్చిపోయిందంట. అవి మిద్దె మీద చెత్త సామాన్లో ఉన్నాయంట. అయితే పేపర్లు కొనుక్కునేవాళ్ళు, పాత సామాన్లు కొనుక్కునేవాళ్ళు వీధిలోకి వస్తే ఆ పాత సామాన్లు, కుక్కర్లు అన్నీ కలిపి అతనికి అమ్మేసిందంట. అతని షాపుకి తీసుకువెళ్ళి అన్నీ ఓపెన్ చేసి చూసుకునేసరికి అందులో ఈ బంగారు వస్తువులు దొరికాయంట. అతను బాగా ఆలోచించాడంట. ఎక్కడ కొన్నాను ఈ వస్తువులు, ఎవరిచ్చారు ఈ కుక్కర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుని ఆలోచించి మళ్ళీ తెల్లారి ఈ సుమిత్ర గారి ఇంటికి వచ్చి అడిగాడంట. మీరు ఏమైనా బంగారు వస్తువులు కుక్కర్లో పెట్టి మర్చిపోయారా అని అడగగానే ఆవిడ అప్పుడు గుర్తు చేసుకుందంట. నేను ఒకసారి ఊరు వెళ్తున్నప్పుడు ఈ కుక్కర్లో పెట్టి పైన పెట్టాను, మర్చిపోయాను, అవి 1,50,000 ఖరీదు ఉంటాయి అని చెప్పేసి కంగారుగా అడిగిందంట. అప్పుడు వెంటనే ఈ పేపర్లు కొనుక్కున్న అతను, ఇదిగోండి మీరు మర్చిపోయారు మీ వస్తువులు అని చెప్పేసి ఆ సుమిత్ర గారికి ఇచ్చేసాడంట. ఈ రోజుల్లో అందరూ అంత నిజాయితీగా మాత్రం ఉండరు. బంగారం అనగానే దొబ్బేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే ఇలా పాత వస్తువుల్లో కానీ, డబ్బాలు, గిన్నెల్లో ఎక్కడైనా సరే ఇలాంటి బంగారు వస్తువులు పెట్టి మర్చిపోతూ ఉంటారు. సహజంగా పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు, ఇలాంటి పనులు మర్చిపోతూ ఉంటారు. కాబట్టి కొంచెం ఈ బంగారు వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అతను నిజాయితీగా తెచ్చి ఆవిడ వస్తువులు ఆవిడకి ఇచ్చాడంట.